వెల్కమ్ టు ఏకే టీవీ న్యూస్. నిజం నిప్పు లాంటిది. వార్తలు చదువుతున్నది ఉదయగిరి శివరాం. న్యూఢిల్లీ కేంద్ర సహాయ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన టీడీపీ ఎంపీ పెమ్మసాని. మొన్న వైద్యుడు, నిన్న వ్యాపారవేత్త, నేడు కేంద్ర మంత్రి. పెమ్మసాని విజయ ప్రస్థానం ఇది. ఈ ఎన్నికల ముందే క్రియాశీల రాజకీయాలలోకి వచ్చిన పెమ్మసాని చంద్రశేఖర్ గుంటూరు పార్లమెంటు స్థానం నుంచి భారీ మెజార్టీతో గెలిచారు. తొలిసారి ఎన్నికలలో పోటీ చేసి గుంటూరు ఎంపీగా మంచి మెజార్టీతో గెలుపొందిన పెమ్మసాని చంద్రశేఖర్కు కేంద్ర మంత్రి పదవి దక్కింది. తొలి ప్రయత్నంలోనే ప్రజల మద్దతు పొంది కేంద్ర కేబినెట్లో చోటు సంపాదించిన పెమ్మసానిపై ప్రత్యేక కథనం. తొలిసారి ఎన్నికలలో పోటీ చేసిన గుంటూరు ఎంపీగా మంచి మెజార్టీతో గెలుపొందిన పెమ్మసాని చంద్రశేఖర్కు కేంద్ర మంత్రి పదవి దక్కింది. గుంటూరు జిల్లాకు చెందిన పెమ్మసాని అమెరికాలో స్థిరపడి వైద్య రంగంలో ఉన్నత స్థానాలకు ఎదిగారు. గుంటూరు పార్లమెంటు స్థానం నుంచి తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేసి భారీ మెజార్టీతో గెలిచారు. గుంటూరు జిల్లా బుర్రిపాలెం నుంచి సాధారణ వైద్యుడిగా వెళ్ళిన ఆయన అనతి కాలంలోనే అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు. అమెరికాలో వైద్య విద్య లైసెన్సింగ్ పరీక్షకు హాజరయ్యే విద్యార్థుల కోసం యూ వరల్డ్ ఆన్లైన్ సంస్థను ప్రారంభించి స్వల్ప వ్యయంతోనే వారికి శిక్షణ అందించారు. ఆ తర్వాత ఈ సంస్థ వివిధ కోర్సులలో పరీక్షలకు ఆన్లైన్ శిక్షణ ఇస్తూ అతి కొద్ది కాలంలోనే వేల కోట్ల రూపాయలకు ఎదిగింది. అంతర్జాతీయంగా ఆయనకున్న అనుభవం రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకురావడం, ఇక్కడి యువతకు ఉపాధి అవకాశాల కల్పనలో ఉపకరిస్తుందనే ఉద్దేశంతో ఆయనను కేంద్ర మంత్రి పదవికి చంద్రబాబు నాయుడు ఎంపిక చేసినట్లు చెబుతున్నారు. గుంటూరు జిల్లా తెనాలి మండలం బుర్రిపాలెం జన్మించిన పెమ్మసాని చంద్రశేఖర్ తల్లిదండ్రులు సువర్చనల సాంబశివరావు ఎంబీబీఎస్ ఎండి పూర్తి చేసి చంద్రశేఖర్ వయసు 47 ఏళ్ళ, భార్య డాక్టర్ శ్రీరత్న. వీరికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. చంద్రశేఖర్ తండ్రి సాంబశివరావు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీ కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొన్నారు. వ్యాపార రీత్యా నరసరావుపేట స్థిరపడ్డారు. మాధురి సాంబయ్యగా నరసరావుపేట ప్రాంత ప్రజలకు చిరపరిచితులు. చంద్రశేఖర్ ఎంసెట్లో 27వ ర్యాంకు సాధించి ఉస్మానియా మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ సీటు సాధించారు. పీజీ చదవడం కోసం అమెరికా వెళ్ళిన ఆయన అక్కడ యునైటెడ్ స్టేట్స్ మెడికల్ లైసెన్సింగ్ ఎగ్జామ్ పూర్తి చేయడంలో వసతి శిక్షణ కోసం అధిక వ్యయం వంటి సమస్యలు ఎదుర్కొన్నారు. పోస్ట్ గ్రాడ్యుయేషన్ జనరల్ గైసింగర్ వైద్య కేంద్రం నుంచి అత్యధిక మార్కులు సాధించి ప్రతిభ చాటారు. అమెరికాలోని డాలాస్ పెమ్మసాని ఫౌండేషన్ ద్వారా ఉచిత వైద్య సేవలు అందిస్తున్నారు. నుంచి తెలుగుదేశంతో అనుబంధం ఉన్న చంద్రశేఖర్ ఎన్ఆర్ఐ విభాగం తరపున క్రియాశీలకంగా వ్యవహరించారు. 2014 నరసరావుపేట పార్లమెంట్ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా ఆయన పేరు ఖరారైనప్పటికీ అప్పటి రాజకీయ పరిణామాల నడుమ రాయపాటి సాంబశివరావు బరిలోకి దిగారు. దీంతో ఎన్నికలలో రాయపాటి పోటీ నిలిచారు. And that I will do right to all manner of people in accordance with the Constitution and the law, without fear or favor, affection or ill will. I, Dr. Pemmasani Chandrasekhar, do solemnly affirm that I will not directly or indirectly communicate or reveal to any person or persons any matter which shall be brought under my consideration or shall become known to me as a Minister of State for the Union, except as may be required for the due discharge of my duties as such Minister of State.
Professor ఇలాంటి వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ ఏకే టీవీ న్యూస్, నిజం నిప్పు లాంటిది.